వేదాంతం పరిచయం, పరిభాష. వేద పూర్వభాగం, వేద అంతభాగం. వేద పూర్వభాగం వేదాల్లో మొదటి భాగం పై తేడాలకు ప్రాముఖ్యతనిస్తుంది. పూజలు, యజ్ఞ యాగాదులు, ప్రాయశ్చిత్త కర్మలు ఇవన్నీ వేద పూర్వభాగంలో ఉంటాయి. ఇవి జీవ ఈశ్వర భేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పరిచినటువంటి ప్రార్థనలు. కానీ వేద అంతభాగానికి వచ్చేసరికి ఉపనిషత్తులు జీవుడిలోని చైతన్యం, ఈశ్వరులోని చైతన్యం రెండూ ఒకటే, అది బింబ చైతన్యం అని చెప్తుంది. మరి ఈ తేడా ఎందుకు వచ్చింది? దాన్ని ప్రతిబింబించే మాధ్యమం వల్ల వచ్చింది. అలా జీవుడు ఈశ్వరుడు ఒకే చైతన్యం ప్రతిరూపాలు కాబట్టి స్వరూప రీత్యా రెండూ ఒకటే. ఈ విషయాన్ని గ్రహించడమే జీవ ఈశ్వర ఐక్య జ్ఞానం అంటారు. ఇన్ని ఉపనిషత్తుల సారాంశం ఒకటే. దాన్నే గతి సామాన్య దర్శనం అంటారు. అది ఐక్యత గురించి చెప్తుంది. వీటి ఐక్యత గురించి చెప్పే ఏ వాక్యాన్నన్నా మహావాక్యం అంటారు. వేదాల్లో అలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. చూడగలిగే దీశాలికి, వివేకవంతుడికి అడుగడుగునా ఈ వేదవాక్యాలు, ఈ మహావాక్యాలు తారసిల్లుతూ ఉంటాయి. ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క మహావాక్యాన్ని ఒక్కొక్క వేదం నుంచి ఉదాహరణగా తీసుకుంటారు. అవి తత్వమసి, అహం బ్రహ్మ అస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ.